టైం వచ్చేసి 4:30 అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసినాను అనమాట. సో కిచెన్లోకి రాగానే ఫస్ట్ మిల్క్ అయితే బాయిల్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్ మెనూలో నేను వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ అయితే చేశాను. అట్లాగే బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ పిండి దోశ అనమాట. సో ఈ మునక్కాయ టమాటా కర్రీ అయితే చాలా బాగా అయిందనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సింపుల్గా చేసినా కూడా ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే కడాయిలోకి కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు, పుదీనా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసాను.
ఆనియన్స్ వేసి పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మునక్కాయలని కూడా వేసి ఆయిల్లో ఆనియన్స్లో మునక్కాయలు అనేవి బాగా మగ్గాలండి. అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకొని ఇంకా కలపొద్దు. దాంట్లో మనము ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కుదిరితే కొంచెం గరం మసాలా వేసి ఇక ఒక్కసారి కలిపి మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత సిమ్లో ఒక 15 మినిట్స్ అట్లనే వదిలేసేయాలన్నమాట. దాని తర్వాత కొంచెం ఒకసారి కలిపి కొత్తిమీర వేసేసి ఇంకో 5 మినిట్స్ ఆరెల్స్ 10 మినిట్స్ పెడితే వాటర్ పోయొద్దు మళ్ళీ. సో ఎంత బాగా ఉంటుందంటే టేస్ట్, ఆ రోజు అయితే చాలా బాగా అయింది అండి. కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది, మునక్కాయ టమాటా కర్రీ. అండ్ నేను ఎలా చేస్తానంటే వంట, ఫస్ట్ నేను కడాయి పెట్టేస్తాను. ఇది ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అట్లా చేయను అనమాట. ఎప్పుడైనా వీడియో పర్పస్ కోసమే అట్లా చేస్తాను. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి క్విక్గా అయిపోతుంది అనమాట. ఫస్ట్ కడాయి పెట్టేస్తాను. ఆనియన్స్ ఎంతసేపు అండి, ఒక 2 ఆనియన్స్ మనం ఎంతసేపు కట్ చేస్తాము, అది హీట్ అయిపోయినాక అందులో జీలకర్ర మెంతులు వేసిన తర్వాత ఈ ఆనియన్స్ని కట్ చేసుకుంటా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు 2 ఆనియన్స్ అయితే కట్ చేస్తాను కదా, కట్ చేసిన తర్వాత వేసేసేసి ఇంకా మిగతావి అవి వేగే టైంకి, ఆనియన్స్ వేగే టైంకి నేను మునక్కాయలని కట్ చేసుకున్నాను. మునక్కాయలు కూడా వేసేసిన తర్వాత ఇవి కాసేపు మగ్గే టైంకి నేను టమాటోస్ని అన్నీ కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. సో ఇలా చేస్తే ఏంటంటే మనకు సింపుల్గా, ఈజీగా, క్విక్గా వంట అనేది అయిపోతుంది. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వంట స్టార్ట్ చేయడము కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా నేనైతే డైలీ అయితే వంట చేస్తానండి. ఇక కర్రీని అయితే సిమ్లో పెట్టి వదిలేసినాను అనమాట, అన్నీ వేసేసి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నిన్న అంటే ఫ్రైడే రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి శాఖ పోసానని చెప్పాను కదండి. ఆ చెంబులు ఆ రోజు తోమొద్దని చెప్పి ఈరోజు అయితే వాటిని శుభ్రం చేస్తున్నాను అనమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఆ రోజు అయితే. వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి వెళ్ళి నా ఛానల్లోకి. థంబ్నెయిల్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు గోధుమ పిండి దోశలను అయితే వేసేస్తున్నాను. నేను ఎక్కువ ఈ దోశల్ని ఎందుకు వేస్తానంటే హెల్త్కి కొంచెం మంచిది కాబట్టి ఎక్కువ అయితే నేను చపాతి, ఈ గోధుమ పిండి దోశ, ఇడ్లీ, అట్లాగే నార్మల్గా దోశలు వేసుకుంటాం కదా అవి, ఉప్మా, బాంబినో, ఇవి యూజువల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో నేనైతే పిల్లలకి పాల అటుకులు అయితే ఎక్కువ పెడతాను అనమాట. వచ్చినాయి ఓట్స్కి ముందునే మనకి అటుకులు అనేవి ఉన్నాయి, బట్ ఎవరు వాటిని గుర్తించారనమాట. ఎప్పుడు ఏవైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయో, ఏవి ఎక్కువ ప్రచారంలో ఉంటాయో వాటి వెనకాలనే పడతారు. బట్ మన పాతకాలంలోనైతే అటుకులు బాగా పెట్టేవారనమాట పిల్లలకి. ఇప్పుడైతే నేను పిల్లలకి ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా వాళ్ళకి తినిపించేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట, దక్షిత్ స్కూల్కి. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. సో దాన్ని అటెండ్ అవ్వడానికి వాడి స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్తో అయితే మీట్ అయ్యాను. సో మీట్ అయిన కాన్వర్జేషన్ కూడా నేను రికార్డింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీలు కాలేదు. నెక్స్ట్ అయితే వాడు ఆడుతుండనమాట ఇక్కడ. ఇక స్కూల్ నుంచి అయితే బయలుదేరిపోయి నేను ఎయిర్టెల్ ఆఫీస్కి అయితే వెళ్ళాను అనమాట. అంటే కొంచెం వర్క్ ఉండే అక్కడ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంటికి రిటర్న్ అయిపోయి అన్నం వండేసి మంచిగా హ్యాపీగా లంచ్ చేసుకొని మునక్కాయ టమాటాతో ఇక టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. అప్పుడు నేను మురుకుల పని పెట్టుకున్నాను. ఎందుకంటే రేపైతే ఫెస్టివల్ కాబట్టి మురుకులు చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ వర్క్ని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే 2 kgs తెచ్చిండనమాట మా హస్బెండ్ బియ్యం పిండి. సో అందులో కొంచెం మిగిలించి మిగతాదంతా వేసేసాను అనమాట. ఇప్పుడు ఇందులో కావలసిన పదార్థాలన్నీ
యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను పుట్నాల పప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను అనమాట, సో దట్ మురుకులు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదండి ఎంత క్వాంటిటీ తీసుకున్నానో. ఇలా చేసుకుంటే అయితే చాలా ఏమంటారు క్రిస్పీగా వస్తాయి మురుకులు, అట్లాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి మురుకులు. సో ఇది నేను సెకండ్ టైం అనమాట చేయడము. ఇంత ఉంది, ఇదంతా గ్రైండ్ చేసేసా. మొత్తం దీన్ని ఇంకా పప్పు వేసుకున్నా. ఇంత అండి మొత్తం వేసేస్తాను. ఇది వేసేసిన అనమాట పిండి. ఇప్పుడు ఇంట్లో తగినంత ఉప్పు, కారం, నువ్వులు, అట్లాగే కొన్ని ఏమంటారు ఓమా, ఇవన్నీ వేసి కలుపుకొని వేడి నూనె కూడా పోసుకొని కలుపుకుంటే మనకి పిండి పదార్థం అనేది తయారవుతుంది అన్నమాట. చేస్తున్నా. పిండి కడుక్కోవడానికి జబ్బ, పిండి మురుకులది పీట, కడుక్కోవడానికి వాటర్, వేయడానికి టబ్. సో టైం వచ్చేసి 2:35 అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ అయితే చూసాము. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఫస్ట్ పిండి అయితే కడుక్కుంటా. సో ఈ పిండి అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 5:30 టైం పట్టిందనమాట. 2:30కి స్టార్ట్ చేస్తే 5:30 వరకు అయింది లిటరల్గా. నెక్స్ట్ నేను ఈ మురుకుల పని అవ్వగానే మళ్ళీ ఇల్లంతా ఒకసారి కడిగేసుకున్నాను అనమాట. అంటే రేపు ఫెస్టివల్ కాబట్టి. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ ఒకసారి క్లీన్ చేసుకున్నాను. ఆ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవైతే ఉంటాయో వాటిని సపరేట్ చేసేసుకొని, అంటే వేడతాం కదా, అలా చేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. దీని తర్వాత కొంచెం తినేసి పిల్లలకి తినిపించిన తర్వాత వీళ్ళని పడుకోబెట్టిన అనమాట. పడుకోబెట్టిన తర్వాత టాస్క్ ఏంటంటే రాఘవికి మెహందీ పెట్టాలి అని డిసైడ్ అయినా. ఫస్ట్ టైం మెహందీ పెడుతున్నాను రాఘవికి. లిటరల్గా భయం వేస్తుందంటే పెట్టేటప్పుడు ఎక్కడ లేస్తుందో, ఎక్కడ బెడ్షీట్ అంతా అంటిస్తుందో అని చెప్పి. బట్ చెయ్యిలకి కొంచెం సేపు అట్లాగే పెట్టుకుంది. ఎప్పుడైతే ఒక కాలుకి ఫినిష్ చేసినాను, ఇంకో కాలుకి పెట్టేసరికి అప్పుడు కూడా బాగానే ఉంది, కొంచెం కదులుతుంది అప్పుడప్పుడు. ఇంకా వెనకాల చేతికి వెనకాల పెడదాం అనేసరికి లేచి కూర్చుంది. అబ్బా లిటరల్గా ఇక వెంటనే బాత్రూమ్కి తీసుకెళ్ళి తొందరగా వాష్ చేసిన. ఏడుస్తుంది ఒకటి, ఇంకా నా వల్ల కాలేదు. 1:30 అవుతుంది టైం అప్పటికి. సో ఇంకా మళ్ళీ తనని పండబెట్టేసి ఇక నేనైతే అప్పుడు
నేను మెహందీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ విధంగా అయితే నా చిట్టి తల్లి మెహందీ అయితే కంప్లీట్ అయింది. ఇక నేను పెట్టుకుందాం అనేసరికి నాకు అస్సలు ఓపిక లేకుండే, బట్ ఫాస్ట్గా పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎక్కువ టైం తీసుకొని ఒక 10 మినిట్స్లో పెట్టేసుకుంటాను. నా చేయికి నాకు ఫాస్ట్గా అయిపోతుంది, ఎట్లొచ్చినా పర్వాలేదు ఇంకా. సో అట్లా అని నేనైతే ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో మెహందీ పెట్టుకొని ఇక పడుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా నా చెయ్యి ఎట్లా అయిపోయిందో. మా రాఘవికి పెట్టి మెహందీ అంటే ఇంకా మళ్ళీ కడిగేసుకున్నాను కూడా, హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ రాఘవి లేస్తే కష్టం అవుతుంది, ఆమెకి అంటుతుంది అని చెప్పి వాష్ చేసుకొని ఇంకా పడుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి, ఎందుకంటే నేను చాలా ఏమంటారు అలసిపోయాను. అట్లాగే ఫెస్టివల్ కూడా ఉండే కదా, సో నాకు రాఘవితో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అట్లా వీలు కాలేదన్నమాట. సో అందుకే లేట్ పోస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ కమ్మింగ్ అప్ వీడియో వచ్చేసి బోనాల్ ఫెస్టివల్ వీడియో అనమాట. చాలా బాగుంటుంది వీడియో అయితే. అంటే నాకు వీలైనంత నేను అయితే రికార్డ్ అయితే చేశాను వీడియో. ఇంకా దానికి మించి నేను చేయలేకపోయాను. ఆ వీడియో అనేది రేపు వస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్